ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈసారి కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కోవిడ్ పాజిటివ్ కేసులకు ఒమిక్రాన్ RF5 కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ ఉపవంశానికి చెందినదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాలో నమోదైన 4 కరోనా పాజిటివ్ నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపగా శనివారం ఫలితాలు వచ్చాయి. వాటిలో RF5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించారు. సింగపూర్తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఈ RF5 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉంది. RF5 వేరియంట్ను నిశితంగా పరిశీలిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ DVSL నరసింహన్ తెలిపారు. ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే RF5 అంత ప్రమాదకరమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. RF5 లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారటం, అలసట, ఒంటి నొప్పులుగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పరీక్ష కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.